నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశం సనాతన ధర్మం మీద ఏర్పడిన దేశం. ఇక్కడ ఔరంగజేబ్ లాంటి వాళ్ళ కాలంలో ధర్మానికి ఆనవాలైన ఆలయాలను కూల్చేసి వాటిని మసీదులుగా మార్చారు. అయోధ్య రామ్లల్ల విగ్రహ ప్రతిష్ఠ తరువాత ఇలా పరాయి పాలనలో ధ్వంసానికి గురయ్యి తమ ఆనవాళ్ళ ఉనికి కోసం దానికి కావాల్సిన ఆధారాలను తమలోనే సమకూర్చుకొని ఉన్న ఆలయాలు అనేకం ఉన్నాయి. ఒక్క సర్వే చేస్తే చాలు కొన్ని వందల మసీదులు ఈరోజు ఆలయాలుగా బయటపడడానికి ఆస్కారం ఉంది అంటూ చాలామంది చెప్తున్నారు. అంతేకాదు, సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకొని ఈరోజు విదేశాలలో కూడా హిందూ ఆలయాలను, అరబ్ కంట్రీస్లో కూడా హిందూ ఆలయాలను కట్టడానికి ఆశ, ఆనందం వ్యక్తం చేస్తూ ముందుకొస్తున్నారు, భూములు కేటాయిస్తున్నారు. ఇక కాశ్మీర్ గురించి మనందరికీ తెలిసిందే. కాశ్మీర్లో ఎన్నో గొప్ప పురాతన ఆలయాలు ఉన్నాయి. మన సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఇక్కడ కూడా కొన్ని కుహానా శక్తుల వల్ల శిథిలాలైపోయాయి. అలాంటి కాశ్మీర్ అందాలకు మరింత అందాన్ని ఇచ్చే విధంగా సరికొత్త ఆలయాలని, చరిత్ర కలిగిన ఆలయాలను పునర్వైభవం తీసుకొచ్చే విధంగా పునర్నిర్మాణం చేస్తున్నారట. అలాంటి ఆలయానికి సంబంధించిన విశేషాలను ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. జమ్మూలో ఎలాగో హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తారు, అలాగే అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక కాశ్మీర్ విషయానికి వద్దాం. ఇక్కడ వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన అతి గొప్ప ఆలయాలు ఉండేవి. కానీ వాటిని జిహాదీలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ధ్వంసమైన ఈ ఆలయాలను ఇప్పుడు తిరిగి పునర్నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనితో మొదటిగా కాశ్మీర్లో అతి గొప్ప దేవాలయమైన మార్తాండ సూర్య దేవాలయాన్ని పునర్నిర్మించడానికి నిశ్చయించుకున్నారు. వచ్చే నెలలో ఈ మార్తాండ దేవాలయం పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఈ మార్తాండ సూర్య దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయాన్ని అప్పటి రాజు లలితాదిత్యులు వారు నిర్మించారు. దీనితో ఇక్కడ మార్తాండ దేవాలయాన్ని పునర్నిర్మించడంతో పాటు లలితాదిత్యుల వారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. అతి గొప్ప పురాతన ఆలయాలను జిహాదీలు ధ్వంసం చేస్తే కాశ్మీరులో జిహాదీలు ధ్వంసం చేసిన అనేక సనాతన ధర్మ ఆలయాలను పునర్నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పం తీసుకుందట. మొదటిగా అతి పెద్ద ఆలయం, అతి గొప్ప ఆలయమైనటువంటి సూర్యదేవ ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారట. దీంతో మార్తాండ సూర్య దేవాలయాన్ని పునర్నిర్మించబోతున్నారు. ఇది 8వ శతాబ్దంలోదట. 8వ శతాబ్దంలోని ఆలయాలను ఈ జిహాదీలు మొత్తానికి ధ్వంసం చేయాలని చూసిందంటే వీళ్ళు ఎంత గలీజోళ్ళు అనేది అర్థమవుతుంది. కానీ అదే చెప్పేది, ధర్మం గెలవడం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. దాన్ని కూల్చేసో, దాన్ని లేకుండా చేసో మేము గెలిచేస్తామనుకుంటే మాత్రం అది భ్రమే అనే విషయం చాలా సందర్భాల్లో కనిపించింది. అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకైన జ్ఞానవాపిలో మసీదు కాదు ఆలయం అని చెప్పిన సరస్వతీదేవి ఆలయంలో పూజలు చేయాలన్నా, ఈరోజు కాశ్మీర్లో 8వ శతాబ్దంలోని ఆలయాన్ని పునర్నిర్మించుకుంటున్న జిహాదీలు ఎప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయలేరు అనేది ఖచ్చితంగా ఏమంటారు, గట్టిగా మాట్లాడి చెప్పొచ్చు. వాళ్ళు ప్రయత్నాలు చేస్తారేమో కానీ ఆ ప్రయత్నంలో ఎప్పటికీ విజయం సాధించలేరు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. లలితాదిత్యుల వారి విగ్రహం ఎవరైతే ఈ ఆలయాన్ని నిర్మించారో ఆయన విగ్రహంతో పాటు మార్తాండ దేవాలయాన్ని కూడా పునర్నిర్మించబోతున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇక ఈ విగ్రహ ప్రతిష్ఠ తర్వాత కాశ్మీర్లో ఇంకా ఇలాంటి జిహాదీల చేతుల్లో కూలిపోయిన లేకపోతే చిందరవందరగైన ఆలయాలన్నింటినీ కూడా పునర్వైభవం తీసుకొచ్చి సనాతన ధర్మానికి ఈరోజు ఇప్పుడు మనం కట్టిన ఆలయాల కంటే కూడా గతంలో ఉన్న ఆలయాల్ని కాపాడుకోవడం ద్వారా మన చరిత్ర ఎక్కడిది, ఎప్పటి నుంచి వచ్చింది అనేది మన ముందు తరాలకు అందించిన వాళ్ళం అవుతామనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందట. చాలా సంతోషంగా ఉంది. కాశ్మీర్లో సూర్యదేవర ఆలయం నిర్మాణం కాబోతోంది. 8వ శతాబ్దం నుంచి కాశ్మీర్లో కూడా మన సనాతన ధర్మ ఆనవాళ్ళు ఉన్నాయి. ఏ జిహాదీ ముఖ ఇది మాది అన్నా కూడా చెంప మీద నుంచి చెల్లు కొట్టినట్టు చెప్పొచ్చు అనడానికి ఒక ఆనవాలైన ఆలయాన్ని నిర్మించుకోబోతున్నాం. అంటే మీకు ఎలా ఉంది? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నేను ఇన్ని వీడియోస్తో మీ ముందుకు రాగలుగుతున్నాను ధైర్యంగా అంటే మీ అందరూ చేస్తున్న సపోర్టే కారణం.
ఇప్పుడు కొంత ఆర్థికంగా కూడా మన ఛానల్కి సపోర్ట్ చాలా అవసరం. కొంత సాంకేతిక పరంగా మనం డెవలప్ అవ్వాలి అని అంటే అది నా ఒక్కదాంతో అయ్యే పని కాదు. ఎప్పుడైతే మనం సాంకేతిక పరంగా మన ఛానల్ నుంచి డెవలప్ అయిపోతామో ఆ తర్వాత మనకెవరైనా సహాయం చేస్తే సహాయం అవసరం ఉన్న వాళ్ళకి చేద్దాం. బట్ ఇప్పుడు సహాయం అవసరం ఉన్న వాళ్ళలో నేనే ఉన్నాను కాబట్టి మీ అందరి సహాయాన్ని కోరుతున్నాను. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సాయం చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. బట్ మీరు చేసే ఒక్క చిన్న సహాయం 1 రూపీ కూడా మన ఛానల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకోవడానికే ఉపయోగిస్తాం. దాని ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. జై భారత్.